ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ప్రార్థనతోటి వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమున మీకు స్తుతులు స్తోత్రాలు. మీ జీవమును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు. ఆయుష్ ఆరోగ్యములను ఇస్తూ నిత్యమునైన మీ యొక్క మన్నానతోటి, జీవాహారంతో, ఆహారంతో, వస్త్రములతోటి, నీతి వస్త్రములతోటి మమ్మను నాయన నడిపిస్తూ ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, మీరేమి మాట్లాడి మమ్మల్ని ఓదార్చాలనుకుంటున్నారు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వాక్య పరిచర్య కొరకు నీ దాసునైన నన్ను సిద్ధం చేయండి. బోధకుడివై నాకును బోధించమని పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆహ్వానిస్తున్నాం. మీకు మేము నాయన లోబడుతూ ఉన్నాం. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని, క్రీస్తు విషయాలు మాకు బోధించమని అడుగుతూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ విషయాలన్నీ కూడా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి గోజాడుకుంటూ విన్నవించుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమున మనము ప్రార్థన అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రార్థన అనేది బైబిల్లో మొట్టమొదట ఆ మాట అనేది ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట ఉన్నది. చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో, షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట ఉంది. అదేవిధంగా ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ప్రార్థన చేయటం అనేది బైబిల్లో చివరి గ్రంథమైన ప్రకటనా గ్రంథము చివరి అధ్యాయం 22వ అధ్యాయము 20వ వచనంలో కూడా ప్రార్థన అనే మాట ఉంటుంది. అక్కడ ముగించబడింది. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చున్నానని చెప్తున్నాడు. ఆమెన్. ప్రభువైన అయిన యేసు రమ్ము అనే ప్రార్థనతోటి ముగించబడి ఉన్నది. ఇప్పుడు ప్రార్థన అనే మాటని సహజంగా మనం ఎలా చూడవచ్చు అంటే, కుమారుడు తన అవసరాలను తండ్రికి చెప్పుకోవటం లాగా ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా ప్రియుడి కొరకు వెతుకులాడే విధానంగా ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా తప్పిపోయిన గొర్రె కొరకు ప్రధాన కాపరి ఏ విధంగా అయితే వెతుకుతూ ఉంటాడో ప్రార్థన కూడా అలాగనే ఉంటుంది, వెతకటం. అదేవిధంగా దాసుడు యజమానుడి వైపు చూసి తన అక్కర్లను అవసరతలను చెప్పుకునే విధంగా ఉంటుంది ప్రార్థన. అదేవిధంగా నీతి కలిగిన న్యాయాధిపతి దగ్గరికి న్యాయము కొరకు ప్రజలు వెళ్ళినట్టు ఉంటుంది ప్రార్థన. అదేవిధంగా అబద్ధాభావంతో, భయంతో ఉన్న వ్యక్తి పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళినట్టు రక్షకుడి దగ్గరకు వెళ్ళే విధంగా ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరకు, అంటే వైద్యుడి దగ్గరకు, పరమ వైద్యుడి దగ్గరకు వెళ్ళే విధంగా ప్రార్థన ఉంటుంది. పాపములు కొరకు ప్రాయశ్చిత్తం కొరకు బలి తీసుకొని యాజకుడి దగ్గరకు వెళ్ళినట్టు ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళే విధంగా ప్రార్థన ఉంటుంది. సరే, బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఏమిటి అనేది చూద్దాం. దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం, ఈ మాట మనము చూద్దాం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఏమని ఉంటుందంటే,
మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే దేవునితో సహవాసం చేయటం. అదేవిధంగా మనం చూసినట్లయితే అదే అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే 1వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనములో ఉందంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని కాబట్టి సహవాసము కలిగి ఉండటమే ప్రార్థన. అదేవిధంగా దేవునితో నివసించటమే ప్రార్థన. ఆ మాట మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం 16వ వచనంలో ఏమని ఉందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. అంటే దేవుడు మనలో నివసించటం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనలతోటి నివసిస్తూ ఉంటాడు. అదేవిధంగా 2 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే 18వ వచనం వరకు చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి దేవునితో నివసించటం ప్రార్థన, దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడటం. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అడగటం, వెతకటం, తట్టటం ఇవన్నీ కూడా ప్రార్థనే. అదేవిధంగా ఇర్మియా 33:3లో చూసినట్లయితే ఏమన్నంటే, దేవునికి మొరపెట్టుము అప్పుడు ఆయన ఉత్తరమిచ్చును. మొరపెట్టడం కూడా ప్రార్థన. అదేవిధంగా ఎబ్బేజు కూడా 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా వేడుకొన్నాడు. నా సరిహద్దును విశాలపరచుము, నీ హస్తము నాకు తోడుగా ఉంచుము, నన్ను ఆశీర్వదించుము, కీడు నుండి నన్ను తప్పించుము అని వేడుకొన్నాడు. వేడుకోవటం కూడా ప్రార్థన. అదేవిధంగా మొరపెట్టడం కూడా ప్రార్థన. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఏవైనా ఆయాసకరమైన జీవితం కానీ ఆయాసకరమైన విషయాలు మన జీవితంలో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. దాని గురించి కీర్తనాకారుడు 139వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన ద్వారా. అదేవిధంగా దేవుని చిత్తాన్ని చేయటము కొరకే ప్రార్థన. దేవుని చిత్తం చేయటయే ప్రార్థన. మన స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయటమే ప్రార్థన. అదేవిధంగా దేవుని యొక్క తలంపులను మనం కలిగి ఉండటమే ప్రార్థన. దైవాత్మతోటి మన ఆత్మను ఏకీభవించటమే ప్రార్థన. దైవాత్మతోటి మన ఆత్మను ఏకీభవించటమే ప్రార్థన. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుణ్ణి దర్శించటమే ప్రార్థన. ఆ మాట చూద్దాం. కీర్తనాకారుడు 84వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెప్తారంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. కాబట్టి జీవము గల దేవుని దర్శించటమే ప్రార్థన. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఆయన చిత్తం మన జీవితంలో ఏమిటో తెలుసుకోవటమే ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేది పలు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో నివాసం చేయటం, దేవునితో నడవటం, దేవునితో సహవాసం చేయటం, దేవుణ్ణి వేడుకోవటం, అదేవిధంగా దేవుణ్ణి వెతకటం, దేవుని దగ్గర విచారణ చేయటం. దావీదు మహారాజు కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనం చెప్తాడు, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా నా భయములన్నీ తొలగిపోయిన. విచారణ చేయటం
ఇవన్నీ కూడా మనము ప్రార్థనగా చెప్పుకోవచ్చు, ప్రార్థనకు పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రార్థన దేవుడు చేయాలని చెప్పింది. ఎవరు ఆ దేవుడు అనే మాట చూసినట్లయితే మనము 2 కొరింథీ 4:4 ప్రకారము దేవుని స్వరూపైన క్రీస్తు దేవుడు. అదేవిధంగా హెబ్రీ 1:3 ప్రకారము దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమై ఉన్నాడు. కొలసి 1:15 ప్రకారము ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలసి 2:2-9 ప్రకారము దేవుని మర్మమైన క్రీస్తు. 9 ప్రకారం దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. కాబట్టి ఈ దేవుని కలుసుకోవటం ఎలా అంటే ప్రార్థన ద్వారానే కలుసుకోగలుగుతాం. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి, ఇది ఒక వ్యక్తికి అది ఊపిరిగా, శ్వాసగా ఉండాలి. ఏ విధంగా అయితే మన శరీరానికి ఆహారంతో పాటు నీరు ఏ విధంగా అవసరము, దేవుడు ఉంచిన ఆత్మ దీపము కొరకు మనకు నిత్యము ప్రార్థన, వాక్యము ఇవి కలిగి ఉంటే దేవునితో మనము నివసిస్తూ ఉంటాం, దేవునితో కలిసి నడుచుకుంటూ ఉంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. నీవే దేవుని ఆలయమై ఉంటావు, నీవే దేవుని స్వరూపిగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి జీవితం కొరకు మనము నిత్యము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలమున మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. సర్వ సృష్టికి ఆధారభూతమైన మిమ్మలను మేము కలుసుకోవటం, మీతో మాట్లాడటం, మీతో కలిసి జీవించటం, మీతో సహాసము కలిగి ఉండటం, మేము కలిగి ఉండటం, మా హృదయంలో మిమ్మను కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ఇచ్చి ఉన్నారు నాయనా. ఆది సంభూతుడిగా నాయనా మీరు ఉండగా వశంపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగి ఏ మానవుడు నైనా మిమ్మల్ని సమీపించలేడు, చూడలేని మీ యొక్క తేజస్సును క్రీస్తు ద్వారా మాకు బయలుపరిచినందుకు అయినా మీరే మా హృదయంలోకి ఆత్మస్వరూపిగా ఉన్నందుకు, ప్రేమస్వరూపిగా మాలో ఉన్నందుకు, మా హృదయంలో ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నందు అయినా నీ వాక్యముతో మమ్మల్ని ఆదరించినందుకు, నీ వాక్యముతో మమ్మల్ని పలకరించినందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ దిన దీవెనతోటి మమ్మల్ని దీవించండి. ఈ దిన అక్కర్లను మీరు తీర్చండి నాయన. న్యాయమైన వాటిని మీరు తీర్చే దేవుడివి నాయన. 1 యోహాను 5:14-15 ప్రకారము ప్రభువా, న్యాయమైన వాటిని మేము వేడుకున్నప్పుడు మీరు అనుగ్రహించే విధముగా వాక్యం తెలియజేస్తూ ఉన్నందుకు కూడా స్తుతిస్తూ స్తోత్రాలు తెలియజేస్తూ అయినా ఈ దినము మాకు కావలసిన పరిశుద్ధతను, పవిత్రతను, ఆలోచనను మీరు మాకు దయచేస్తారని, నీ చిత్తం పరలోకమందు జరిగిన విధంగా భూమి యందు జరుగుతూ ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా యందు నీ చిత్తము నాయన జరగటానికి తల ఒగ్గుతూ ఉన్నాం. ఈ దినదేవులతో దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి కూడా నమస్కారములు. థ్యాంక్ యూ.